డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మన ఇండియన్స్ అమెరికా, మెక్సికో సరిహద్దులు బార్డర్స్ దాటడం గురించి కొన్ని వింటున్నాం మనము. ఇది అసలు ఏం జరుగుతుంది అంటారు అసలు? అమ్మ, మీరు షారూక్ ఖాన్ది డంకీ అనే ఒక సినిమా వచ్చింది, చూసారు లేదు? ఆ సినిమాలో చాలా క్లుప్తంగా క్లియర్గా కొంత సినిమటైజ్ చేసినప్పటికీ కూడా ఆ సినిమాలో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన వాళ్ళకి మీరు ఆపర్చునిటీస్ లేక అని అనుకుంటారో, లేకపోతే ఇంట్లో ఉన్న వాతావరణమే అనుకుంటారో, ఫ్యామిలీ ప్రెషర్, పియర్ ప్రెషర్, ఏదైనా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళి యూఎస్లో వెళ్ళి పడాలి, ఏదేమైనా సరే అన్న ఆలోచన వాళ్ళు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎందుకమ్మా, పెద్దలు, ఫ్యామిలీస్, పెళ్ళయి ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా అన్స్క్రూపులస్ డిసిషన్స్ తీసుకుని దే ఆర్ టేకింగ్ దిస్ రిస్క్. మీరు అన్నమాట నిజమే. దే ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ ఎఫర్ట్ అండ్ రూట్ టు రీచ్ US. Not fair for them, fair for the country. Yes. And instead of doing good for them, it's doing a lot of ill effect on them, their family, the society and the country. మామూలుగా చాలా మంది అమెరికా వెళ్ళి బాగా చదువుకోవడానికో అక్కడ సెటిల్ అవడానికో వెళ్తారు. కొంతమంది కొన్నాళ్ళకి వచ్చేస్తారు, కానీ కొంతమంది మాత్రం అక్కడే ఉండిపోతారు, అది ఇల్లీగల్గా. ఎందుకంటారు అసలు? అంటే అమ్మ, దానికి కారణాలు ఏంటి అని అంటే, జనరల్గా ఈ యుఎస్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వెళ్ళే పిల్లలు మంచి యూనివర్సిటీస్లో సెలెక్షన్ వచ్చి మంచి ర్యాంక్స్తో ఉండి స్కిల్ సెట్ ఉండి వెళ్ళిన పిల్లలకి ఓ సంవత్సరం, నేను ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడాం, H1B వీసాలు రావాలి అంటే కొంత టైం పట్టినా కూడా వాళ్ళకి ఎక్స్టెన్షన్ టైం ఇస్తారు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అని మనం మాట్లాడాం. అలా స్కిల్ సెట్ ఉన్న పిల్లలకైతే అవకాశాలు ఉంటాయి. దెన్ దే గెట్ కైండ్ ఆఫ్ అ థింగ్. పెద్ద ఛాలెంజ్ ఉండదమ్మా. ఇలా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇల్లీగల్గా అక్కడే ఉండిపోవడం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే, మంచి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోకపోవడం. మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు వీళ్ళ క్రెడెన్షియల్స్ కూడా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, వీళ్ళ కేపబిలిటీస్ కూడా బాగుండాలి. వీళ్ళ క్రెడెన్షియల్స్ బాగాలేకపోయేసరికి ఫ్యామిలీస్ ఏం చేస్తారు, పోనీ 4 డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా సరే, డబ్బులు పెట్టైనా సరే అని పంపిస్తారు, అవునా? యూనివర్సిటీస్కి పంపించేప్పుడు రెండోది తక్కువ ఫీజులు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అని చూసి క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు. తక్కువ ఫీజు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మరి అవి ఎంతవరకు క్రెడిబుల్, వాటి వల్ల ఏంటి అని చూసుకోకుండా వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పర్సనల్ కేపబిలిటీస్ లేకపోవడం వల్ల, స్కిల్ సెట్ లేకపోవడం వల్ల అక్కడ అవకాశాలు తగ్గిపోతాయి. ఇక్కడ కూడా తగ్గిపోతాయి కదా, అక్కడ అవకాశాలు తగ్గిపోతాయి. అవకాశాలు తగ్గిపోయిన తర్వాత జిజ్ఞాస అయితే పోదు కదా, యుఎస్ వదిలేసి రావాలని ఉండదు కదా వాళ్ళకి అక్కడే ఉండాలని ఉంటుంది. కాబట్టి దెన్ దే విల్ ట్రై టు, అంటే తప్పిదం చెయ్యాలని కాదు కానీ అక్కడే ఉండాలి అన్న ఉద్దేశంతో they end up doing all these kind of illegal things. Sometimes knowingly, sometimes unknowing the consequences of what's going to happen అనే ఆలోచన లేకుండా ఒక మొండి ధోరణి యుఎస్లో ఉండాలి అని. అందుకనే పిల్లలు చాలాసార్లు దే ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. సరే, చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించడానికి మరి దీన్ని బైడెన్ ఏమన్నా సులభతరం చేస్తారో అంటే ఏం చెప్తారు? లేదమ్మా, అంటే అలా కాదు. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, భారతదేశం నుంచే కాదు, ప్రపంచంలో నలుగురు దేశాల నుంచి కూడా యుఎస్కి జనాలు మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు అంటే, అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడ ఎకానమీ బెటర్గా ఉంది, అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది, కాబట్టి మనకు అవకాశాలు ఉంటాయి అని. మనలాగా చైనా వాళ్ళు పరిగెడతారు, పాకిస్తాన్ వాళ్ళు పడతారు, బంగ్లాదేశీలు పరిగెడతారు, మిగతా ఇంకా మెక్సికన్లు పరిగెడతారు. ఇలా మెనీ ఆఫ్ ది కంట్రీస్ పీపుల్ ట్రై టు గో దేర్. అప్పుడు మరి వాళ్ళకు కూడా దే నీడ్ టు కంట్రోల్, దే నీడ్ టు హ్యావ్ దాట్, అవునా కాదా? అండ్ మీరు చూడండి, దాదాపు ఇంతకు మునుపు కంటే ఇప్పుడు కొంత తగ్గిందని చెప్పచ్చు, కానీ
దాదాపు 9 లక్షలు 10 లక్షల మంది దాకా మెక్సికో రూట్ ద్వారా యుఎస్లో ఎంటర్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్. అయితే 2023 వరకు అది విపరీతంగా ఉండేది. 2024లో మెక్సికో రూట్ కొంచెం తగ్గింది అనొచ్చు. ఎందుకు తగ్గింది అని అడిగితే బైడెన్ ప్రభుత్వమే అనండి, ఇంతకుముందు ప్రభుత్వాలే కానివ్వండి, ఎక్కడైతే ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి టర్కీ నుంచి మెక్సికోకి వెళ్ళి అక్కడి నుంచి ఎంటర్ అవుతున్నారు అని తెలిసిన తర్వాత దే హ్యావ్ స్టార్టెడ్ దుబాయ్లో కానీ టర్కీలో కానీ ఈ ఏరియాస్ నుంచి వచ్చేవాడిని ట్రాక్ చేసి ఆ సిస్టమ్స్ని. ఇదంతే అంటే వెళ్ళాలి అని అంటే దీనికి ఒక మిషనరీ ఉండాలి. దిస్ ఈస్ లైక్ స్మగ్లింగ్. దీనికి ఒక వ్యాపారస్తులు, ఏజెంట్స్. ఓకే, వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ అన్స్క్రూపులస్ పీపుల్. దే ఆర్ చీటింగ్ Indian people. There are some what you call Americans who are involved in it. అవునా కదా? దానివల్ల వీటన్నింటి మీద కొన్ని కంట్రోల్స్ తీసుకొచ్చారు కాబట్టి 23-24లో అయితే చాలా తగ్గింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, కెనడా వాళ్ళు ఎడ్యుకేషన్ వీసాస్ చాలా విపరీతంగా ఇచ్చేస్తున్నారు. కెనడా వాళ్ళు ఎడ్యుకేషన్ వీసాస్ బికాస్ వాళ్ళకి ఇట్స్ అ రెవెన్యూ అండ్ దే వాంట్ టు దే హ్యావ్ సింప్లిఫైడ్ ది వీసా సిస్టమ్ ఇన్ కెనడా. సో అందరూ ఏం చేస్తున్నారు, దే ఆర్ రీచింగ్ కెనడా, దెన్ నార్దర్న్ బార్డర్ నుండి యుఎస్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ ఏంటంటే నడిచి వెళ్ళిపోవచ్చు, క్యాబులు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్నల్గా గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ చేసినప్పటికీ కూడా they are working with governments like India and Canada to control these things. There's a lot of understanding happening. బైడెన్ ప్రభుత్వం కూడా భారత్ ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఏమంటారు అసిస్టెంట్ సెక్రటరీ బార్డర్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే భారత్ ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు టు మేక్ థింగ్స్ రీజనబుల్ అని చెప్పేసి. సో దే ఆర్ పుటింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ ఎఫర్ట్స్. మధ్యలో వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ ఎంట్రీస్ కాకుండా ఉండడానికి ఏమవుతుంది అంటే అందరూ రాంగ్ రూట్లో ఎంటర్ అయ్యి అసైలం రూట్ తీసుకునేవాళ్ళు. దెన్ అంత ఏజెన్సీలు ఇదొక పెద్ద ఏమంటారు మాఫియా, ఇదంతా ఒక మాఫియా. ఒక్కొక్క మనిషికి 50 లక్షలు 40 లక్షలు ఛార్జ్ చేస్తారు ఏజెంట్లు. ఓకే, సో దీంట్లో కట్ ఈవెన్ ఫర్ ది అఫీషియల్స్ దేర్ అండ్ ఆల్ ఇలా ఉండి, అందుకని ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు అని అంటే దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యాప్ బార్డర్ సెక్యూరిటీకి. దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సిబియు యాప్ అనే యాప్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ యాప్ ద్వారా ఏంటి అని అంటే మెక్సికో నుంచి యుఎస్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంతకుముందు అలా నడిచి వెళ్ళేవాళ్ళు, అలా కాదు, అపాయింట్మెంట్ లేదు, నువ్వు ఎంటర్ అవ్వడానికి లేదు. సో దిస్ యాప్ విల్ హెల్ప్ ఫర్ ది అపాయింట్మెంట్ టు స్ట్రీమ్ లైన్. ఇది భారతదేశం కోసం చేయలేదు, ఓకే, ఇది భారతదేశం కోసం చేసింది కాదు, కానీ మెక్సికన్ కంట్రీస్ కొన్నింటికి హెల్ప్ఫుల్గా ఉంటుందని చేశారు. అయితే భారతీయులు అది వాడుకుంటున్నారు. దాంట్లో వాళ్ళు ఏం చేశారు అంటే రోజుకి యావరేజ్గా వారంలో రోజుకి 2500 మంది కంటే ఎక్కువ ఎంటర్ అవ్వడానికి అపాయింట్మెంట్లు ఇవ్వడానికి లేకుండా అలా కర్టైల్ చేశారు. ఇంతకుముందు కోకళ్ళుగా మనుషులు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఏదో లీగల్ సిస్టమ్ వాడుకుని మేనేజ్ చేసేసి అవ్వకపోతే పారిపోయి చీకటి బతుకులు బతికి నానా అవస్థలు పడి ఇలాంటివన్నీ జరిగేవి. ఇప్పుడు ఆ నంబర్స్ అయితే కంట్రోల్ అయ్యాయి. బికాస్ ఆఫ్ దిస్ యాప్ I think systems will become much more better. సార్ ఇలా ఎంటర్ అయ్యే వాళ్ళకి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అమ్మ ఇప్పుడు మనం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బీ దేర్ అండ్ యూ ఎంటర్డ్ దట్ కంట్రీ, అవునా? సో యూర్ నాట్ అ సిటిజన్, నీకు సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. నీకు ఉద్యోగం చేసుకోవడానికి ఉండదు, నీకు తిండి దొరకదు, నీకు డబ్బులు దొరకవు, అవునా? కంటపడితే నిన్ను అరెస్ట్ చేస్తారు, డిటైన్ చేసి పడేస్తారు, 7 ఏళ్ల తరబడి నువ్వు డిటెన్షన్లో ఉండిపోతావు, అవునా? ఆ తర్వాత నువ్వేం మంచి చేసి వెళ్ళలేదు, పోనీ భారత్ ప్రభుత్వం నాకు ఏమైనా హెల్ప్ చేస్తుందా, ఇంకెవరైనా హెల్ప్ చేస్తారా అని అనడానికి యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ గుడ్ టు గో దేర్, యూ హ్యావ్ టేకన్ అ రాంగ్ రూట్ టు ఎంటర్, కాబట్టి సపోర్ట్ దొరకదు. నువ్వు ఎంత మంచి ఉద్దేశంతో పోయినప్పటికీ కూడా, ఎంత మంచి ఆలోచనతో వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఎంచుకున్న దారి తప్పు దారి అవ్వడం చేత లైఫ్ బికమ్స్ మిజరబుల్
లైఫ్ బికమ్ మిజరబుల్. ఇట్స్ అ టార్చర్. సరైన డాక్యుమెంట్స్ పేపర్స్ లేకపోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారు. అక్కడ రీచ్ అవ్వడానికి అయ్యే ఇబ్బందులు మీకు తెలీదు. ఆన్ ది వే ఏజెంట్ కి చెప్పాను కదా 40 లక్షలు 50 లక్షలు ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి ఏం చేస్తాడు, నీకు ఇవాళ ఇక్కడ కాంటాక్ట్ చేసిన వాడు యుఎస్ దాకా ఉండడు కదా, మధ్యలో 5-6 మధ్యవర్తులు, అవునా, 10 దేశాలు దాటిపోవడం, అవునా, కొంత నడక దారిపోవడం, కొన్ని 100 కిలోమీటర్లు నడవాలి, ఓకే, దొడ్డిదారిలో వెళ్ళడం, ఫెన్సింగ్లు దూకడం, దాటడం, పోలీసు వాళ్ళకి కనబడకుండా కంట్రోల్ చేసుకోవడం, ఇదంతా ఆల్మోస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి. ఇంత టైంలో యువర్ హెల్త్, యువర్ ఫుడ్, యువర్ మనీ, యువర్ ఛాన్సెస్, ఇవన్నీ ఇబ్బందులే అమ్మా. ఇబ్బందులు ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు మీరు తర్వాత, ముందు అక్కడికి రీచ్ అవ్వడానికి జరిగే ఇబ్బందులు 1,00,000. ఇది కాకుండా ఇలా వెళ్ళే వాళ్ళని మధ్యలో స్మగ్లర్స్, ఎక్స్టార్షన్ చేసేవాళ్ళు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ట్రబుల్ దెమ్. దేర్ ఆర్ పిల్లలు 50 లక్షలు, కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకుని పేరెంట్స్ పంపించిన వాళ్ళు కూడా యుఎస్ చేరకుండా మధ్యలోనే చనిపోయి, ఇటు ఇంటికి రాకుండా అటు యుఎస్కి పోకుండా మధ్యలో ఎక్కడో దారిలో ఏమంటారు దిక్కులేని చావు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మాయిలు రేపులకి గురి అవ్వడం, సెక్షువల్ హెరాస్మెంట్కి గురి అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరిగాయి. కాబట్టి అమ్మా దిస్ ఈజ్ ఎ మోస్ట్ డేంజరస్ వే, రూట్ ఆఫ్ ట్రైంగ్ టు, అయ్యండి మీ కోరిక తీరుతుందేమో, చేరతారేమో యుఎస్కి, కానీ యూ విల్ నాట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ వాట్ యూ ఎక్స్పెక్ట్. కాబట్టి I think people should not explore such kind of things. ఇది ముఖ్యంగా మీరు ఎక్కువగా చూసినట్టయితే గుజరాత్, పంజాబ్లో చాలా ఎక్కువ ఉంటుంది. మన దేశంలో మీరు చూసినట్టయితే గుజరాతీలే దాదాపు సగం మంది పైన వాళ్ళే ఉంటారు. తర్వాత పంజాబీలకి కూడా, బికాస్ మోస్ట్ ఆఫ్ దేర్ ప్రీవియస్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో సెటిల్డ్ దేర్. వాళ్ళ చుట్టాలు వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీస్ వెళ్ళారు, వాళ్ళ యాన్సెస్టర్స్ వెళ్ళారు అన్న కోరిక. సో వెయిట్ మీద పంజాబ్, ఇప్పుడు ఈ మధ్యలో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల గురించి కూడా ఎక్కువగా పెరుగుతున్నారు. మన వాళ్ళు లేరా అని అంటే మన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఇప్పుడు మీరు మన దగ్గర చూసుకున్నట్టయితే నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు లాంటి జిల్లాల నుంచి ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ దుబాయ్కి ఎక్కువ వెళ్తారు, వీళ్ళందరూ బాంబేకి ఎక్కువ వెళ్తారు, వీళ్ళు మస్కట్కి ఎక్కువ వెళ్తారు. ఇలాగే అంటే వీళ్ళందరూ దీస్ ఆర్ గలిబిలీ పీపుల్. వీళ్ళని ఈ ఏజెంట్స్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు, ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, దీనిని తీసుకొని తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయంటే? అంటే అమ్మ మన 2 రాష్ట్రాల్లో కూడా అంటే పబ్లిక్గా పేరు పెట్టి కార్యక్రమాలు అని చెప్పి ప్రమోట్ చేయనప్పటికీ కూడా 2 ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని అవేర్నెస్ లెవెల్స్ చాలా పెంచుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకని ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, ఎకనామిక్ రీజన్స్ కోసం వెళ్తున్నారు. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, స్కిల్ ఎన్హాన్స్మెంటు, స్కిల్ సపోర్టు అన్న ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి, తెలంగాణలో కూడా ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వాలు ఎన్జిఓల ఆధారంగా, పోలీస్ వాళ్ళ ఆధారంగా తీసుకుని ఇలాంటి అవకాశాలు, ఇలాంటి ఉన్న ఏజెన్సీస్ని వెతికి ఆ ఏజెంట్లని కంట్రోల్లో తీసుకుని వాళ్ళు ప్రమోట్ చేయకుండా చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్టయితే అప్పట్లో సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు మన పిల్లలందరూ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఉన్న ఇష్యూస్ అన్నప్పుడు కేటీఆర్ ప్రభుత్వం, అదేంటి మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా దే హ్యావ్ టేకెన్ ఇనిషియేటివ్స్. వెంటిల్ సుష్మా స్వరాజ్ గారు, చంద్రబాబు గారి గవర్నమెంట్లో కూడా దే హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టు డూ ఇట్. సో ప్రభుత్వం అంటే ఇలా చేస్తున్నాము అని పైకి చెప్పకపోయినప్పటికీ కూడా అవేర్నెస్ చాలా తీసుకొచ్చి ఇలాంటి మైగ్రెంట్స్ ఉండకుండా ఉండడం కోసం చాలా ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు. ఎన్జిఓ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. I think there is a proper reasonable work happening from the government side. సో ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త విధానాలు కానీ నిబంధనలతో ఇలా అమెరికాకి వలసలు వచ్చే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? అమ్మంటే వీళ్ళు వెళ్లకుండానే కంట్రోల్ చేసేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన కొత్త విధానాలు, కొత్త పద్ధతుల ద్వారా
ఏమవుతుంది అని అంటే ఎంట్రీ కర్టేల్ అయిపోయి, ఇంతకుముందు ఏమైంది, విచ్చలవిడిగా ఎంటర్ అయిపోయారు. విచ్చలవిడిగా ఎంటర్ అయిపోయారు కాబట్టి అప్పుడు మన ప్రభుత్వం తప్ప వాళ్ళ ప్రభుత్వం తప్ప అంటే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. మన దేశంలో బంగ్లాదేశీలు వస్తున్నారు, మన దేశం చైనీలు వస్తున్నారు, అవునా. మైగ్రెంట్స్ మన కంట్రీలో కూడా అస్సాం వాళ్ళు, అస్సాం గవర్నమెంట్ మొత్తుకుంటుంది, బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొత్తుకుంటుంది. వీ హ్యావ్ దిస్ ఛాలెంజెస్. కానీ అంటే మనం తీసుకొచ్చేసి హైదరాబాద్లో రిహంగోస్ అని అంటారు కదా, ముస్లిమ్స్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని పెట్టిన వాళ్ళు. వీ హ్యావ్ అంటే ఆల్ ది కంట్రీస్ హ్యావ్ ఎ హ్యూమనిటేరియన్ అప్రోచ్తో అసైలం ఇస్తున్నారు కదా. అలా యుఎస్లో పోయిన వాళ్ళకి వాళ్ళు అసైల్ వెన్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ క్రాసింగ్ లిమిట్స్, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్, దే హ్యావ్ టు పుట్ దేర్ సెక్యూరిటీ, అవునా కదా, వాళ్ళ బార్డర్ సెక్యూరిటీని వాళ్ళు చూసుకోవాలి. సో దే హ్యావ్ బాట్ ఇన్ ది కంట్రోల్స్. ఇవి తేయడం వల్ల ఏమవుతుంది, మైగ్రేషన్స్ తగ్గుతాయి, ఇలీగల్ మైగ్రేషన్స్ తగ్గుతాయి. ఈ ఏజెంట్ని కంట్రోల్ చేస్తారు. చేయడం వల్ల అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడడం అనేది ఉండదు. రెండవది, ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన పిల్లలు ఎవరైతే అని ఉన్నారో, సో దే ఆర్ ట్రైంగ్ టు ఇక్కడే సరి అయిన అవేర్నెస్లు తీసుకొచ్చి వెళ్ళే కన్నా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి పొరపాట్లు వీళ్ళ దగ్గర జరగడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం చూసినట్టయితే దాదాపు 1111 మందిని చార్టర్ ఫ్లైట్లు ఇచ్చి యుఎస్ వాళ్ళు వాపస్ పంపించేస్తున్నారు. అవునా, మన వాళ్ళని పంపించారు, అన్ని రాష్ట్రాల వాళ్ళని పంపించారు. దే ఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్. బట్ సెండింగ్ దెమ్ బ్యాక్ అనే సిచ్యువేషన్స్ ఉండవు ఇంకా, ఎందుకంటే అలాంటి క్రౌడ్ అక్కడ ఉండదు. కాబట్టి ఇలా వాపస్ పంపించడం, ఇది చేయడం అనేవి తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.